హాయ్ అండి, నమస్తే. నా పేరు లక్ష్మి. నేను కాకినాడ నుంచి వచ్చాను. ఎన్జీగి కాంటెస్ట్కి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మా వంటింట్లో ఎప్పుడు ఎన్జీగి అవైలబుల్లో ఉంటుంది. మీకోసం ఇప్పుడు బాదం హల్వా చేయబోతున్నాను ఎన్జీగితో. ఎన్జీగి వేసుకొని తింటే బాగుంటుంది. తరతరాల సాంప్రదాయాలు, తరిగిపోని అనుబంధాలు. ఎన్జీగి ఆత్మీయతలకు సరికొత్త రూపం, మరింత రుచికరం. మనం బాదం హల్వా చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మిల్క్, చక్కెర, ఇలాచీ పౌడర్, బాదం, అలాగే మన ఎన్జీగి. బాదంని 2 hours నానబెట్టుకొని పొట్ట తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన బాదం పేస్ట్ రెడీ అయిపోయిందండి. పక్కన పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకొని కొంచెం వీటెక్కిన తర్వాత ఎన్జీగి వేసుకుందామండి. ఇప్పుడు నెయ్యి వేడెక్కిన తర్వాత రెడీగా ఉన్న బాదం పేస్ట్ వేసుకుందాం. పేస్ట్ మొత్తం వేసేసుకొని దీన్ని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇలా దగ్గర అయ్యే వరకు కలుపుతూనే ఉండాలండి. బాదం పేస్ట్, నెయ్యి మిక్స్ అయిపోయిందండి. నెక్స్ట్ చక్కెర వేసుకుందామండి. చక్కెర వేసుకొని కొంచెం మిక్స్ అయ్యేలా కలుపుకోండి. తర్వాత మిల్క్ వేసుకుందాం. చూసి వేసుకోండి సరిపడిగా. మన హల్వా రెడీ అయిపోయిందండి. ఇందులో ఇలాచీ వేసుకొని కలుపుకుందాం. లైట్గా వేసుకోండి. మంచిగా కలిపేసుకుని ఎన్జీగితో బాదం హల్వా రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆపిన తర్వాత ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. ఎన్జీగితో మన బాదం హల్వా రెడీ అయిపోయిందండి. బాదం పిస్తాతో గార్నిష్ చేసుకుందాం. మన వేడి వేడి బాదం హల్వా రెడీ అయింది. ఒకసారి బాదం హల్వా టేస్ట్ చేద్దామండి. వావ్, చాలా అంటే చాలా బాగుందండి. నేను ఎప్పుడు చేసినా ఇదే టేస్ట్ వస్తుంది. మన ఎన్జీగితో ఏ ఐటమ్ చేసినా చాలా బాగుంటుంది. ఎన్జీగి కాంటెస్ట్లో పాల్గొనడం వల్ల నాకు మంచి చీర ఇచ్చారండి. ఈ చీర చాలా బాగుంది. కలర్ కూడా నాకు చాలా ఇష్టమైన కలర్. సారీ అంటే చాలా బాగుంది, చాలా అందంగా ఉంది. థ్యాంక్ యూ ఎన్జీగి. మీరు కూడా నాలాగా ఇలా అందమైన చీరని గెలుచుకోవాలి అంటే ఎన్జీగితో ఒక రెసిపీని తయారు చేయండి, బహుమతిని పొందండి.